వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ లాట్ అల్లర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి లా చదవాలి, లాయర్ అవ్వాలి అనే ఒక కోరిక ఉంటుంది. లా ఎలా చదవాలి, ఎప్పుడెప్పుడు లా నోటిఫికేషన్ పడుద్ది, దాని గురించి ఏ రకాల కోర్సులు ఉంటాయి ఏంటి అనేది లా గురించి పూర్తిగా ఇప్పుడు వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన భారతదేశంలో లా అనేది 2 రకాలు ఉంటుంది. 3 years, 5 years. 3 years లా అనేది ఏ యూనివర్సిటీ నుండి అయినా సరే, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి, ఏ యూనివర్సిటీ నుండి అయినా కానీ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత 3 years LLB అనేది మన ఇండియాలో అవైలబిలిటీ ఉంటుంది. డిగ్రీ పాస్ అయిన వారు వాళ్ళ యొక్క డిగ్రీలో వచ్చిన మార్కులతో సంబంధం లేకుండా 3 years LLB అనేది ఆయా రాష్ట్రాల్లో, ఆయా రాష్ట్రాల యొక్క ప్రతి ఒక్క రాష్ట్రం, మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రం లా సెట్ అనేది నిర్వహించుద్ది. ఆ లా సెట్లో అప్లై చేసుకుని 3 years డిగ్రీ అనేది, 3 years LLB అనేది డిగ్రీ పాస్ అయిన వారు ఆ లా సెట్లో పడినప్పుడు అప్లై చేసుకుని లా సెట్ ఎంట్రన్స్ రాసి, ఆ ఎంట్రన్స్లో ర్యాంకును బట్టి మీకు లా కాలేజీలో సీట్ రావడం జరుగుతుంది. ఇది 3 years లాకి సంబంధించి. ఆ 3 years లాకి లా సెట్కి అప్లై చేసిన తర్వాత లా సెట్ ఎంట్రన్స్ మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్లో చదువుకుని లా సెట్ ఎంట్రన్స్ రాసి దాంట్లో 3 years లాకి మరియు 5 years లాకి రెండింటికి కలిపి ఒకటే లా సెట్ ఎంట్రన్స్ జరుగుతుంది. ఈ 3 years లా చదవాలనుకునేవారు, డిగ్రీ పాస్ అయిన వారు మాత్రం అప్లై చేసుకోవాలి. అదేవిధంగా 5 years లా చదవాలనుకునేవారు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 5 years లా కోర్సు లా సెట్ పడినప్పుడు 5 years అప్లై చేసుకోవాలి. ఇంటర్మీడియట్ చదివిన వారు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు 5 years లా అప్లై చేసుకోవాలి. డిగ్రీ చదివిన వాళ్ళు 3 years లా అప్లై చేసుకోవాలి. రెండింటికి కలిపి ఒకటే లా సెట్, ఒకటే నోటిఫికేషన్ పడుద్ది. కాకపోతే 3 years లానా 5 years లా అనేది అడుగుతారు నోటిఫికేషన్లో. మీరు 3 years అయితే 3 years అప్లై చేసుకోవాలి, 5 years అయితే 5 years అప్లై చేసుకోవాలి. 3 years అయితే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. 5 years అయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇలా లా సెట్ అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి. లా సెట్ అప్లై చేసుకున్న తర్వాత మార్కెట్లో, బుక్ స్టాల్స్లో లా యొక్క ఎంట్రన్స్కి సంబంధించి మెటీరియల్ దొరుకుద్ది. లా సెట్ ఎంట్రన్స్ మెటీరియల్ దొరుకుద్ది. ఎంట్రన్స్ ఎలా రాయాలి ప్రీవియస్ పేపర్లో ఇస్తాడు. ఎంట్రన్స్ ప్రీవియస్ పేపర్లో మీరు చదువుకోవచ్చు. బుక్స్ అనేది దొరుకుతాయి మార్కెట్లో. ఈ 5 years లా వాళ్ళు, 3 years లా వాళ్ళు ఇలా అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ అనేది ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్లో ఒక నెల అటు ఇటుగా నోటిఫికేషన్లు పడుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం అనేది లా సెట్ ఎంట్రన్స్ అనేది జరుగుద్ది. ఇది స్టేట్ లెవెల్ లా సెట్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో పాస్ అయిన వారికి 3 years అయితేనేమో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండేవారికి, 5 years అయితేనే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండేవారికి ఆ ర్యాంకును బట్టి, లా సెట్లో మీకు వచ్చిన ర్యాంకును బట్టి మీకు కాలేజీల్లో సీట్లు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ 3 years, 5 years లానే కాకుండా, ఈ స్టేట్ లెవెల్లో లా సెట్ కాకుండా మన ఇండియా వైడ్గా కూడా
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అనేది ఉంటుంది, క్లాట్ అనేది ఒకటి ఉంటుంది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అంటే అది సెంట్రల్ యూనివర్సిటీలకు సంబంధించి లా సెట్ ఉంటుంది. అక్కడ ఓన్లీ నాకు తెలిసి 5 ఇయర్స్ లా మాత్రమే ఉంటుంది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ రాసిన వారికి 5 ఇయర్స్ లా మాత్రమే ఆ సెంట్రల్ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తాయి. ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ ఎగ్జామినేషన్ రాసి దాంట్లో వచ్చిన ర్యాంకును బట్టి క్లాట్లో దేశంలోనే ఉన్నటువంటి 11, 12 సెంట్రల్ యూనివర్సిటీలు, టాప్ యూనివర్సిటీల్లో సీట్లు అనేది తెచ్చుకోవచ్చు. ఆ క్లాట్ రాసి క్లాట్ ద్వారా అపాయింట్ అయ్యి క్లాట్ ద్వారా మీకు మంచి ర్యాంక్ వచ్చి నల్సార్ అనేవి నేషనల్ లా స్కూల్స్ ఉంటాయి ఇండియాలో. 11 ఉండే మన ఇండియాలో, మనకు హైదరాబాద్లో ఉంది, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నల్సారు. వీటిలో సీట్లు కావాలంటే క్లాట్ ఎగ్జామినేషన్ అనేది రాయాలి. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అనేది ఇండియా వైడ్గా పెడతారు. దానికి అది రాసి దాంట్లో ర్యాంక్ వస్తే, కామన్ లా అడ్మిషన్ టెస్ట్లో ర్యాంక్ వస్తే అప్పుడు మీకు దాంట్లో సీట్ అనేది వచ్చుద్ది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ద్వారానే మీకు నల్సార్లో దేశంలో ఉన్నటువంటి టాప్ 11 సెంట్రల్ యూనివర్సిటీ అన్నమాట ఇవి. వీటిల్లో కంపల్సరీగా రిజర్వేషన్ ఉంటుంది, కానీ ఫీజులు మాత్రం కంపల్సరీగా కట్టుకోవాల్సి ఉంటుంది. ఫీజులు, హాస్టల్కి సంబంధించింది మొత్తం, మెసేజీలు మొత్తం అంతా మనమే కట్టుకోవాలి. నల్సార్లో క్లాట్ ద్వారా లా చదివేవాళ్ళు ఈ రకాలుగా, ఈ 3 రకాలుగా లా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి స్టేట్ లెవెల్ ఎగ్జామినేషను లా సెట్, స్టేట్ లెవెల్ లా సెట్ ఉంటుంది. రెండవది సెంట్రల్లో కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది. ఈ 2 విధాలుగా మీకు ఏ కాలేజీలో కావాల్స్తే ఆ కాలేజీ మీ యొక్క టాలెంట్ని బట్టి నల్సారు చదవగలిగితేనో నల్సారు, లేదంటే స్టేట్ లెవెల్లో ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి సంబంధించి స్టేట్ లా సెట్ అనేది పెడతారు. ఆ స్టేట్ లా సెట్లో పాస్ అయ్యి మీరు ర్యాంక్ తెచ్చుకుని మీరు కాలేజీలో సీట్లు అనేది తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఈ విధంగా లా చదవాలి. లా కాలేజీలో జాయిన్ అయిన తర్వాత 3 సంవత్సరాల లా కోర్సు, 5 ఇయర్స్ లా కోర్సు అనేది కంప్లీట్ అయిన తర్వాత మరలా కొత్తగా కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ కొత్తగా లాయర్లు కావటానికి, లాయర్ అడ్వకేట్ అయ్యి ప్రాక్టీస్ చేయాలనుకునే వారికి కంపల్సరిగా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అని ఒకటి పెడుతుంది. బిఎల్ పాస్ అయిన తర్వాత, అంటే లా పాస్ అయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్, ఏఐబిఈ ఎగ్జామ్ అంటారు. ఆ ఎగ్జామ్ కొంచెం చాలా టఫ్గా ఉంటుంది. ఆ ఎగ్జామ్ కూడా పాస్ అయిన వారు మాత్రమే అడ్వకేట్గా ఆన్ రికార్డు వకాల్తా ఫైల్ చేయటానికి, కోర్టులో కేసులు వాదించడానికి ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. ఏఐబిఈ ఎగ్జామ్ పాస్ అవ్వకుండా కోర్టులో కేసులు చేయటం కుదరదు. కోర్టులో కేసులు చేయటానికి ఆన్ రికార్డ్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయటానికి అన్ఫిట్. ఏఐబిఈ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే లా చదివినప్పటికీ, లా పాస్ అయినప్పటికీ మీరే స్టేట్కి సంబంధించిన వారు ఆ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ అయినప్పటికీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏఐబిఈ ఎగ్జామ్ ఉంటుంది, ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అనేది. ఆ ఎగ్జామ్లో కూడా పాస్ అయిన వారు మాత్రమే ప్రాక్టీస్ చేయటానికి, కోర్టు వేసుకుని కేసులు వాదించడానికి, అడ్వకేట్గా ఆన్ రికార్డుగా ప్రాక్టీస్ చేయటానికి, వకాల్తాలు కేసులు ఫైల్ చేసుకోవడానికి ఎలిజిబుల్. ఏఐబిఈ ఎగ్జామ్ పాస్ అవ్వని వారు ఆ యొక్క కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి పనికిరారు, అన్ఫిట్. లా పాస్ అయినప్పటికీ ఈ ఏఐబిఈ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే మీరు కోర్టులో కేసులు చేయటానికి నాట్ ఎలిజిబుల్. ఆ ఏఐబిఈ ఎగ్జామ్ ఎప్పుడైతే పాస్ అవుతారో అప్పుడు మీరు వచ్చి అది పాస్ అయిన తర్వాత మరలా ఏ కోర్టులోనైనా సరే మీరు ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే హైకోర్టులో, సుప్రీంకోర్టులో చేయాలంటే, హైకోర్టులో అయితే మాత్రం అడ్వకేట్ ఆన్ రికార్డు నెంబర్కి స్పెషల్గా అమౌంట్ కట్టుకుని ఆ నెంబర్ తీసుకోవాలి. అలాగే సుప్రీంకోర్టులో అయితే అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. ఆ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయాలంటే ఆ ఎగ్జామ్ ఒకటి రాసి కొంతకాలం ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర నేను సుప్రీంకోర్టులో పనిచేశానని చెప్పేసి ఆయన దగ్గర, ఈ జూనియర్ నా దగ్గర పనిచేసాడని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తీసుకుని అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వారు మాత్రమే సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి పనికి వస్తుంది.
సుప్రీంకోర్టులో వర్క్ చేయాలంటే, సుప్రీంకోర్టులో లాయర్గా చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ బిఎల్ పాస్ అవ్వాలి. రెండోది ఏ స్టేట్లో సంబంధించిన వారు మీరు ఆ స్టేట్ బార్లో ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. మూడోది ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ ఏఐబిఈ ఎగ్జామ్ అని ఉంటుంది, ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. నాలుగోది మీరు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ కూడా పాస్ అయితేనే మీరు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి యాజ్ ఏ అడ్వకేట్గా మీకు ఎలిజిబుల్ అవుతారు. మీరు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయాలంటే 4 స్టెప్స్ వెళ్ళాలి మనం. సో ఫ్రెండ్స్, అదే స్టేటు హైకోర్టులో వర్క్ చేయాలంటే ఏఐబి ఎగ్జామ్ అవసరంలా, మామూలుగా నామినల్ ఫీజు స్టేట్ బార్ వాళ్ళు కట్టించుకొని మనకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ఉన్నవాళ్ళు మాత్రమే హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టులో అయితే కంపల్సరీగా అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలి. పాస్ అయిన వారే అక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి. అది కూడా ఒక సీనియర్ దగ్గర జూనియర్ ఇతను నా దగ్గర కొంతకాలం నుండి పనిచేస్తున్నాడని చెప్పేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఎగ్జామ్ అనేది సుప్రీంకోర్టులో పనిచేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సీనియర్ అడ్వకేట్ దగ్గర కంపల్సరీగా తీసుకోవాలి మీరు. నేను సీనియర్ దగ్గర చేస్తున్నట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు సుప్రీంకోర్టులోకి ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. బిఎల్ చదవాలంటే ఇది ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ నుండి 5 years అలా చదవచ్చు. అలాగే డిగ్రీ అయిన తర్వాత 3 years అలా చదవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి లా సెట్ పడినప్పుడు అప్లై చేసుకుని మెటీరియల్ అవి మార్కెట్లో దొరుకుతాయి. ఆ మెటీరియల్ అవి తీసుకుని ప్రిపేర్ అయ్యి లా సెట్ ఎగ్జామ్ రాసి లా సెట్లో పాస్ అయ్యి మీరు మీ యొక్క లీగల్ ఫెటర్నిటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఈ విధంగా లా చదివి స్టేట్ బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ తర్వాత ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ ఏఐబి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేయాలి. మరలా ఇదంతా అయిపోయిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సిఓపి అప్లై చేసుకోవాలి, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్. ఇవన్నీ అయిపోయాక కూడా మళ్ళీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సిఓపి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది అప్లై చేసుకోవాలి. అది కూడా తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, అది తీసుకోకపోయినా స్టేట్ బార్లోకి ప్రాక్టీస్ చేసుకోవడానికి అన్ఫిట్ అవుతారు. ఇవన్నీ ప్రొసీజర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది పూర్తిగా వీడియో చూస్తే మీకు లా ఎలా చదవాలి అంటే మీకు అర్థమవుతుంది. షేర్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మరో వీడియోతో మరలా కలుస్తాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.